ఒక్క నిమిషం ప్రసంగించవలసింది కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. రాజకీయ వ్యవస్థలో ఏదైనా రాజు చేయొచ్చు, వాడు హక్కుని భావిస్తున్నాడు. ఆ హక్కుని భావించి ప్రజాస్వామిక వాది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత, ప్రపంచ నలుమూలల ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఆ రాజు ఈ చంద్రబాబు గారిని నిర్బంధిస్తే ప్రపంచం మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం నిరసన ప్రదర్శన చేసి ప్రపంచానికే నాయకుడైన చంద్రబాబు గారిని ఈ 90 రోజుల్లో మీ అందరి చేతిలో 1000, 2000, 4000 ఓట్లు ఉన్నాయి. వాటిని ఆయుధంగా చేసి రాజకీయ కోటలు పోయినాయి, రాజులు పోయారు. ప్రజాస్వామ్య నాయకుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మా దగ్గర తెలంగాణలో మేము సర్పంచ్ సంఘం కనీసం ఒక మెమోరాండం ఇవ్వాలంటే అవకాశం లేదు. కానీ ఇంతకుముందు మన చెల్లి అక్క చెప్పింది, మా మామగారు ఇంట్లో ఉంటే ఆనాడుక రాజకీయ వ్యవస్థలో సర్పంచ్ని గౌరవించాలి, తీసుకురండి అని చెప్పి ఆదేశించిన ప్రజాస్వామికవాది, ప్రజాప్రతినిధులను గౌరవించే నాయకుడు మీ రాష్ట్రానికి నాయకుడిగా ఉండటానికి ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడాలంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కేంద్రాలు ఉన్నా ఈ చంద్రబాబు గారు వస్తే మా ఆటలాగో మా మొనోపలి నడవదు. దానికోసం ఇన్ని రానియొద్దని కనీసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జ్యుడిషియరీ వ్యవస్థను కూడా పునఃపరిశీలించుకోవచ్చేటట్టు జ్యుడిషియరీని కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన నాయకుడు చంద్రబాబు గారి మీద ఉంది. అక్రమంగా అన్యాయంగా చేస్తే నెలల తరబడి వాయిదాలు వేసి నిర్బంధించి మా ప్రజాస్వామిక నాయకుడి యొక్క గౌరవాన్ని పెంచి ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శ నాయకుడిగా గుర్తించి మీ అందరి మన్ననలు పొందినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మా రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడు రావడానికి మీ దగ్గర జరిగిన నిర్బంధం కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ వచ్చింది. ఇక్కడ జరిగిన నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు గారికి ఓటేయాలని చెప్పేసి గెలిపించాలని చెప్పి మా తెలంగాణ ప్రజలందరూ కూడా నాయకుడు చంద్రబాబు గారు వస్తారు అని చెప్పి ప్రతి ఓడి మాట, ప్రతి ఊరు మాడ, ప్రతి వాళ్ళు అంటున్నారు. ఆ ఆశల్ని నెరవేర్చాలని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలు నరేంద్ర గారు. అండ్ CPIML నక్సలైట్ పార్టీ అండి, ప్రజాపంద. ఖమ్మంలో ఉంటారు. ఖమ్మంలో కేసీఆర్ గారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు ఉద్యమం చచ్చిపోయింది. వీళ్ళే ఉద్యమం